హాయ్ మా చంద్ర ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో ఓపో K12X ఈ మొబైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ అయితే మన ఇండియాలో నిన్నైతే లాంచ్ చేశారు. మనం ప్రైస్ చూసుకుంటే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వంటి బేస్ వేరియంట్ ఉంది కదా, అది మనకు 13,000 రూపాయలు అయితే పెట్టారు. అలాగే మనకి లాంచ్ ఆఫర్లో 2 కార్డ్స్ మీద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మనకి SBI మీద అలానే HDFC కార్డ్స్ మీద ఒక 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే మనకి ఈ మొబైల్ 12,000 రూపాయల బడ్జెట్లో అయితే వస్తుంది. మనం ఈ వీడియోలో 12,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనవచ్చా లేదా, అలానే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ వస్తున్నాయి కదా, బిగ్ బిలియన్ డే సేల్స్లో ఎప్పుడైనా ప్రైస్ తగ్గితే అప్పుడు ఈ మొబైల్ కొనవచ్చా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే మీరు కానీ మన ఛానల్ కానీ కొత్త చూస్తుంటే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయగలరు. ఇప్పటివరకు మన ఛానల్కి అయితే ఒక 140 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ మనం ఈ మొబైల్ మెయిన్ స్పెసిఫికేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుంటే 6.6 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో ఈ మొబైల్ అయితే వస్తుంది. LCD డిస్ప్లే. అలానే మనం రిఫ్రెష్ రేట్ మనం చూసుకుంటే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. అలానే మనం ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఈ బడ్జెట్లో 12-13,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ అయ్యే అన్ని మొబైల్స్లో మ్యాక్సిమం ఈ ప్రాసెసరే యూజ్ చేస్తున్నారు. అలానే మనం ఈ మొబైల్లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకైతే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మెయిన్ సెన్సార్ మనం చూసుకుంటే 32 MP అయితే ఉంటుంది. అలానే మనం ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 8 MP ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది. మనకి చైనాలో లాంచ్ చేసిన వేరియంట్ అయితే మనకి 16 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. మన ఇండియాలో లాంచ్ చేసింది మాత్రం 8 MP ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. అలాగే మనం బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5100 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. మనకి బాక్స్ ఛార్జర్ కూడా అయితే ఇస్తున్నారు. అలానే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే పొందింది. ఇది ఎక్కువ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఫోన్ అయితే మనకి IP54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఫైనల్గా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ప్రైస్ మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకి 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకి 13,000 రూపాయలు అయితే పెట్టారు. మనకి 1000 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది ఫస్ట్ సేల్ అయితే, అంటే 12,000 రూపాయలకి ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఫైనల్గా 12,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ కొనవచ్చా లేదనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఒప్పో బ్రాండ్ నుంచి మీకు ఒక మొబైల్ కావాలనుకుంటే 12,000 రూపాయల బడ్జెట్లో కూడా మీరు ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకు బేస్ వేరియంటే 6GB అయితే వస్తుంది, ఒక మంచి విషయం. మనం మిగతా బ్రాండ్స్ నుంచి చూసుకుంటే 4GB అయితే వస్తున్నాయి ఆ బడ్జెట్లో అయితే. అలానే మనకి 45 వాట్ ఛార్జర్ అయితే బాక్స్లో ఇస్తున్నారు, సపోర్ట్ కూడా ఉంది. ఈ బడ్జెట్లో Realme 12Xలో మాత్రమే ఉంది, ఇది కూడా ఒక మంచి విషయమే. 45 వాట్ సపోర్ట్ అయితే ఉంది. అలానే ఇది మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ అయితే వస్తుంది. సపోజ్ మీరు మొబైల్ పొరపాటున జారి కింద పడినా కానీ పగిలే అవకాశం అయితే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకుంటే ఓపో బ్రాండ్ నుంచి ఒక మొబైల్ కావాలనుకుంటే 12,000 రూపాయల బడ్జెట్లో కూడా మీరైతే తీసుకోవచ్చు. సపోజ్ మీకు ఏ బ్రాండ్ అయినా పర్లేదు, 12,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. ఇది ఓన్లీ ఓప్పో యూజర్స్కి మాత్రమే. మీరు ఓప్పో యూజర్ అయితే మాత్రం మీకు ఓప్పో నుంచి ఒక మొబైల్ కావాలంటే మాత్రమే తీసుకోండి. కాదు మీకు ఒక 12,000 రూపాయల బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీంట్లో మనకి HD ప్లస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఖచ్చితంగా అయితే ఆ బడ్జెట్లో అయితే వర్త్ అయితే కాదు. అలానే మనకి బిగ్ బిలియన్ డే సేల్స్లో మీకు ఎప్పుడన్నా ప్రైస్ తగ్గి మొబైల్ ఒక 10,000 రూపాయల బడ్జెట్లో వస్తే కన్ఫామ్గా అయితే అప్పుడైతే అందరూ అయితే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఒక మంచి మొబైల్ అయితే అవుతుంది ఆ బడ్జెట్లో అయితే. ఈ వీడియో అయితే మంచిగా నేను ఈ వీడియో ద్వారా మీకు ఓపో K12X గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయగలరు, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.